అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు కూడా గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రేపల్లెలో ఉన్నారు. ప్రజాగళం సభలో భాగంగా నిన్న వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో పాల్గొన్నారు. రేపల్లెలో నైట్ హాల్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరితో కూడా సమావేశం అవుతారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులతో ఆయన సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అలాగనే ఆ సమావేశం తర్వాత ఆయన నేరుగా హెలికాప్టర్ ద్వారా తాడికొండ చేరుకుంటారు. రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజకవర్గంలో ఆయన ప్రజాగళంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా పత్తిపాడు చేరుకోవడం జరుగుతుంది. పత్తిపాడులో కూడా ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధానంగా గత వైభవాన్ని, ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ గత వైభవాన్ని అందుకునే విధంగా ఆయన పూర్తి స్థాయిలో నాయకుల్ని సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఒకసారి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరితో సమావేశమయ్యారు. మళ్ళీ మరోసారి కూడా టీడీపీ నేతలతో సమావేశం అవుతున్నారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ స్థాయిలో విజయం సాధించిందో మళ్ళీ ఒకసారి అదే సీన్ రిపీట్ చేయాలని కూడా ఆయన భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాజధాని ప్రాంతమైనటువంటి తాడికొండ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సభపై కూడా ఆయన అందరి ఫోకస్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి రాజధాని ప్రాంతమైన ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలవాలన్న ఉద్దేశంతోనే నాయకులకి దిశానిర్దేశం కూడా చేయనున్నారు. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడానికి ఏదైతే వ్యూహాలు కూడా రచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరులో బహిరంగ సభలో ఏదైతే ఉందో వైసీపీకి సంబంధించినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా జెడ్పీ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టినా, అలాగనే ఆమె భర్త కత్తెర సురేష్ కూడా టీడీపీలో చేరటంతో కొంత ఉత్సాహం అయితే కనిపించింది. ఎందుకంటే సీఎం జగన్ నిన్న గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలోనే వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు, అలాగనే తాడికొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి కత్తెరపు హెనీ క్రిస్టినా, అలాగనే సురేష్ దంపతులు ఇద్దరు కూడా టీడీపీలో చేరటం అయితే మాత్రం ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చిందని చెప్పుకోవచ్చు. అలాగనే వైసీపీలో అసంతృప్తిగా ఉన్నటువంటి నేతల్ని తమ వైపు తిప్పుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గుంటూరు జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించాలనే వ్యూహంతోనే చంద్రబాబు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే జెడ్పీ చైర్పర్సన్ కత్తెరపు హెనీ క్రిస్టినా చేరింది. అలాగనే ఈరోజు పత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సభలో మరో వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేత రావి వెంకటరమణ, ఏదైతే ఆయన గతంలో పత్తిపాడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు, తర్వాత వైసీపీలో చేరారు, పొన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఏదైతే రావి వెంకటరమణ పత్తిపాడు, పొన్నూరు రెండు నియోజకవర్గాల్లో కూడా భారీ స్థాయిలో అనుచరులు కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన టీడీపీలో చేరితే ఖచ్చితంగా రెండు నియోజకవర్గాలు అడ్వాంటేజ్ అవుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు భావించిన నేపథ్యంలో ఆయనతో మాట్లాడటం జరిగింది. కొంతకాలంగా ఆయన వైసీపీ మీద అసంతృప్తి ఉన్నారు. అలాగనే ఆయన్ని వైసీపీ నుంచి కూడా సస్పెండ్ చేసినప్పటికి కూడా ఆయనకి కొంత అనుచరగణం రెండు నియోజకవర్గాల్లో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన రాకనేది తమకు అడ్వాంటేజ్గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పత్తిపాడులో జరుగుతున్నటువంటి బహిరంగ సభలోనే రావి వెంకటరమణ ఆయన అనుచరులు కూడా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. సో మొత్తం మీద అయితే మాత్రం వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతల మీద చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆ స్థాయిలోనే వైసీపీలో ఉన్న అసమ్మతి, ఏదైతే అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలందరినీ కూడా తమ పార్టీలోకి తీసుకొని రావటం ద్వారా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో టీడీపీ అత్యధిక స్థానాలు సాధించేలాగా ఆయన చేస్తున్నటువంటి చర్యలు ఏదైతే ఉన్నాయో రాజకీయంగా కూడా ఆ పార్టీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలోనే అందరు నేతలతో సమావేశం నిర్వహించడంతో పాటు ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధిక స్థానాలు సాధించే విధంగా ఆయన చర్యలు చేపడుతున్నారు. అలాగనే కొంతమంది ఏదైతే కీలక నేతలతో కూడా భేటీలు జరుపుతున్నారో, ఎక్కడైతే అసంతృప్తి ఉందో సో వాళ్ళందరితో మాట్లాడటంతో పాటు పార్టీకి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలి, అలాగనే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ విజయం సాధించేలాగా కృషి చేయాలని కూడా ఆయన పూర్తిగా పార్టీ శ్రేణులను కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, గుంటూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.